వెల్కమ్ టు సుమన్ టీవీ. తాజాగా కూడా గత కొన్ని రోజుల క్రితం అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన ప్రవేశపెట్టారు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అన్ని పార్టీలు కూడా ఖండించినటువంటి నేపథ్యం. ప్రస్తుతం నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతుంది దీనిపైన. చెప్పండి అన్న, ఇది మొత్తం కులగణన కూడా ఏదైతే జరిగిన సర్వే కూడా తప్పుల తడకగా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గత 2011 నుంచి 13 వరకు పెరిగిన బీసీ జనాభా 2014 నుంచి 2024 తగ్గిపోయిందని అంటున్నారు. మరి దీన్ని మొత్తం ఎలా చూసారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణన సర్వే చేసిందో అది పూర్తిగా నువ్వు చెప్పినట్లు తప్పుల తడకనే. వారి ఎమ్మెల్సీనే ఆ కులగణన రిపోర్ట్ ని తగిలబెట్టింది. జిహెచ్ఎంసీలో 30% సర్వే అయింది. నిజామాబాద్ లో కూడా, ఇందూరులో కూడా అనేక ఇళ్లకు స్టిక్కర్లు అతుకుపెట్టింది కానీ సర్వేకు పోలేదు. మరి ఏ విధంగా మీరు ఈ సర్వే చేసిండ్రు? హడావిడిగా అసెంబ్లీ స్పెషల్ గా మీరు సమావేశపరిచి తీర్మానం చేయడానికి మీరు ప్రయత్నించారు. ముఖ్యంగా మా బీసీ బిడ్డ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారు బీసీ ఒక భారతీయ జనతా పార్టీ తరఫు నుండి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తే మైకిని కట్టి చేసింది. అంటే బీసీలని ఏ విధంగా మీరు అనుమానపరుస్తున్నారు, ఏ విధంగా అనగదొక్కుతున్నారో ఇదే నిదర్శనం. మీరు చెప్పినట్లు 2011-14లో ఉన్న 51% బీసీలు 1.85 crores ఉంటే ఇప్పుడు 11-12 సంవత్సరాల తర్వాత 1.65 crores అంటే 20 లక్షల బీసీల సంఖ్యనే తగ్గింది. మరి బీసీలు తగ్గుతున్నారా, అంతరించిపోతున్నారా, లేకుంటే అనగదాక్కుతున్నారా? మీరు ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, దీని వెనకాల కుట్ర ఏంటిది? తప్పకుండా భారతీయ జనతా పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అండగా ఉంటుంది, వారి కోసం పోరాటం చేస్తుంది. నువ్వు ఏదైతే కులగణన మీరు సర్వే చేసిన రిపోర్ట్ అది తప్పుల తడక, మళ్ళీ రీసర్వే చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా మైనార్టీలో ఉన్నటువంటి ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళని కూడా బీసీలో చేర్చారు. మళ్ళీ అది కూడా దానివల్ల కూడా ఒక 10% పెరిగినట్టుగా చూపిస్తున్నారు. ఇది కేవలం కుట్ర మాత్రమే, రాజ్యాంగ విరుద్ధం. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని వీళ్ళు కేవలం ఒక వర్గానికి సంతోష పెట్టడానికి చేస్తున్న పనిది. ఏదైతే 46% హిందూ బీసీలు అంటారు, 10.65% ముస్లిం బీసీలు అంటారు. అంటే ఇవి రెండు కలిపి మేము నిజంగా మా సర్వే కరెక్ట్ అని ఆ ప్రయత్నం అసెంబ్లీలో చేసింది. కానీ 51% ఉన్న బీసీలని మీరు 46% చూపెట్టడం, అది పూర్తిగా మీరు చేసిన సర్వే తప్పుల తడక. మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలు గర్జిస్తే మీ ప్రభుత్వము కుప్ప కూలిపోతుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో మళ్ళీ రావాలి మళ్ళీ అని చెప్పి ఇదంతా ఎట్లా చూస్తారు? అసలు సర్వే అంటే 100% అయిన తర్వాతనే దానికి ఆమోదం కోసము మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల. దాని ఇంకా మళ్ళీ మీరు కేంద్రానికి తీసుకెళ్లి దాని నీకు పనికిరాని సర్వే, చెత్త సర్వేని అక్కడ ఆమోదింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది కాని పని. ఎందుకంటే ముందైతే హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనేది నువ్వు విడదీయడము పూర్తిగా ముస్లింలని సంతోషపరచడానికే. ఇది బీసీలకు చేస్తున్న అన్యాయం. స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి, దాంట్లో బీసీలకు ఏమన్నా మరి దీన్ని ఏమన్నా న్యాయం జరుగుతుందా? మరి ఏదైతే 42% బీసీలకు స్థానిక ఎన్నికల్లో మేము కేటాయిస్తాము, సీట్లు కేటాయిస్తాము, వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. దాన్ని చట్టబద్ధత చేస్తారని మేము అనుకున్నాం మన అసెంబ్లీ సమావేశంలో. కానీ మీరు చేసింది ఏంటిది? మేము పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పారు. మేము బీసీ రిజర్వేషన్కు 42%కు మేము మద్దతు ఇస్తాం, సమ్మతం. కానీ దాన్ని మీరు చట్టబద్ధత చేయాలి. మీరు ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో కూడా మీరు బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాం, దాన్ని కూడా సరి చేసుకున్నాను. వారికి కూడా రాబోయే మంత్రివర్గంలో 42% మంత్రులకు స్థానం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం రాబోయే స్థానిక ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో రాబోయే ఏ ఎన్నికైనా కానీ తగిన శాస్తి చెప్తారని మేము కాంగ్రెస్ వాళ్ళకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు నగరంలో ఎక్కడికక్కడ కూడా ఈ పేదలకు అయితే ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టించినాయో ఇస్తామని చెప్పి అంటున్నారు. అది చాలా కలగానే మిగిలిపోతుంది. ఇగో ఇస్తాం అగో ఇస్తాం అనుకుంటా కూడా సంవత్సరాలు గడిచిపోతా ఉంది. మరి ఎప్పుడు దీని మోక్షం ఎప్పుడు వస్తుంది? 6 గ్యారంటీలు, 420 హామీలు, 5 డిక్లరేషన్లు. ఇన్ని హామీలు
ఇప్పటి వరకు మీరు అమలు చేసింది కేవలం ఉచిత బస్సు మాత్రమే. ఏది కూడా సంపూర్ణంగా కంప్లీట్గా 200 యూనిట్ల కరెంట్ కానీ 500 రూపాయలకు ఈ గ్యాస్ సిలిండర్ కానీ అందరికీ అందుతలేదు. దాంతోపాటు స్థానిక ఎన్నికలు వస్తున్నాయనే దృష్టితోటి ఈ 4 గ్యారంటీలను మేము ఒక 4 పథకాలని అమలు చేస్తామని డిసెంబర్లో ప్రకటించి మొదటి దఫా 305 ఇండ్లు అని చెప్పి మళ్ళీ దానికి ఒక కొండి పెట్టారు. స్వంత జాగా ఉందని, స్వంత జాగా ఉన్న వాళ్ళ సర్వే చేశారు. ఆ తర్వాత రేషన్ కార్డులు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇవ్వలేదు. మేము ఎవరికైనా అర్హులు అందరికి ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా రైతు బంధు, రైతు కూలీలకు ఇస్తాన ఇందిరమ్మ ఏదో రైతు భరోసానట, ఆత్మీయ భరోసా, ఈ 4 కూడా మేము సంక్రాంతికి అమలు చేస్తాం. సంక్రాంతి దాటినాక చెప్పి జనవరికి అమలు చేస్తాం అని గొప్ప ప్రకటనలు చేసి కోట్లాది రూపాయల పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి షో పుటప్ చేస్తే వాళ్ళు 20వ తారీఖు నాడు ఏం చెప్పారు, 26వ తారీఖు నాడు మీ మొబైల్లో గంటి మోగుతుంది, మీ ఖాతాలపై డబ్బులు జమ అయితే 5 లక్షల రూపాయలు అని చెప్పి పచ్చి మోసకారి అందరికీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైతే కమిటీలు వేసిండ్రో డివిజన్ వారీగా, నేను ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నా, వారు ఎవరైతే మీకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ కమిటీలో ఉన్న అందరూ రాలే, వారికి మీ దగ్గరికి మీ గలీలకు వచ్చినప్పుడు నిలదీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోట్లు ఖర్చు పెట్టి కూడా ఈ సర్వే చేశారు. దీనికి సంబంధించి కూడా అందరికీ పథకాలు అందాలి, పేదవారికి కూడా ఎవరు కూడా ఏవైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా పథకాలు లభిస్తాయని కొన్ని కోట్లు పెట్టి ప్రజా సభలు ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు? సభలకు ప్రకటనలకు తప్ప ఈ ప్రభుత్వము ప్రజలకు చేసింది ఏమీ లేదు. పచ్చి మోసము. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి కూడా ఏదైతే ఇప్పుడు నూతనంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన పెట్టారో ఇదంతా తప్పుల దడక అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనాల. దీంతో పాటు కూడా నగరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వీటికి మోక్షం చాలా రోజులుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా అది ఎటు ముందరికి వెళ్ళట్లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.